ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన పరిశుద్ధాలయం నందు దేవుని స్తుతించుడి. కీర్తన గ్రంథము 150 అధ్యాయము 1వ వచనం. ప్రైజ్ గాడ్ ఇన్ హిస్ సాంక్చురీ. సామ్స్ 150th చాప్టర్ 1st వర్స్. ఓ వ్యక్తి తన జీవితంలో ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ అతడు దేవుని విడిచిపెట్టలేదు. ప్రతిరోజు దేవుని కృతజ్ఞతలు చెబుతూ స్తుతించేవాడు. కొద్ది కాలానికి దేవుడు తన సమస్యలను, పరిస్థితులు అన్నీ తీర్చాడు. అలాగే నువ్వు, నేను ఆయన యొక్క సన్నిధానాన్ని విడిచిపెట్టకూడదు. ఆయన పరిశుద్ధాలయంకి వెళ్ళి దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన నిన్ను, నన్ను పోషించేవాడు, కాపాడేవాడు, సంరక్షించేవాడు. కనుక దేవుని స్తుతించటం వలన మనం శక్తిని పొందుకోగలం. స్తుతుల ద్వారా నీలో, నాలో ఆనందం, సమాధానం కలుగుతుంది. దేవుని స్తుతించడం ద్వారా నీ జీవితం ఆశీర్వదకరంగా మారుతుంది. మరి సన్నిధానంకి వెళ్దామా? ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ఎక్కడ ఉన్నా మేము నిన్ను స్తుతించాలి, కనపరచాలి. నీ పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళి నిన్ను ఆరాధించే హృదయాలను, మనసును మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బీ విత్ యూ.